తో పేషెంట్స్ తో ఫుల్ ఆన్ ఆడుకోవడానికి వచ్చేస్తున్నారు ఎవరు మన చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. Hello doctor, hard to miss పల్స చూస్తే ఫాస్ట్ బీట్ చివరికి సత్యపండుతో డాన్స్ చేయాల్సి వస్తుంది నేను. అరే సత్యపండుగా ఇన్ని రోజులకి నా కళ నిజమైందిరా. రాత్రికి రాత్రి ఏం కలగాసారు సార్? రాత్రి కళ కాదురా, నేను హాస్పిటల్ కట్టాలనే కళ నిజమైందని చెప్తున్నాను. అర్థమైందిగా? హాస్పిటల్ కట్టాను, డాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి మనం. పేషెంట్ పిలు. రండి బాబు రండి, రండి బాబు రండి. విశాలమైన గదులు, సౌకర్యవంతమైన బాత్రూములు, ఆరోగ్యంతో రండి, రోగంతో పంపించే బాధ్యత మాది. అమ్మా రండి బాబు, మీకు దండం పెడతాను. రండి బాబు, రండి 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 రండి. ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు పిలుస్తున్నాను సార్. పేషెంట్ ఇలా పిలుస్తారా? ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నావా లేకపోతే హాస్పిటల్ అనుకుంటున్నావరా? పేషెంట్ ని ఎప్పుడు ప్రేమగా పిలవాలి. అర్థమైంది? అక్కడ పేషెంట్ గుర్తుని చూడు, పిలు. సార్ ఏం చేస్తున్నావురా నువ్వు? ప్రేమగా పిలుస్తున్నాను సార్. ప్రేమకు పిలిచినట్లేదు, పక్కకు పిలిచినట్టుంది. దరిద్రుడా, ఆవిడ ఎలా పిలుస్తున్నా రాదు సార్. ఎందుకు రాదు? రాకపోతే మన హాస్పిటల్ ముందు ఎందుకు కూర్చుంది? నర్స్ పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టిందా సార్? ఆవిడ నర్స్ గా పెట్టుకుంటే నా పర్సు కాల్ అయిపోద్ది. పేషెంట్ బిల్లు ఎవరైనా వచ్చారా? పేషెంట్ డాక్టర్ నా ఏలు కట్ అయింది డాక్టర్. ఏమైంది? ఏలు కట్ అయింది. ఓ షాట్. ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి. వెంటిలేటర్ ఆన్ చేయి. 10 లీటర్ల బ్లడ్ కూడా రెడీ చేయి. అరే పనిలో పని వీడింటికి కూడా ఫోన్ చేసి. ఏం జరుగుతుంది డాక్టర్ ఇక్కడ? నీకు బతికించే ప్రయత్నం జరుగుతుంది. చిన్న ఫింగర్ కే ఒక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దవాళ్ళు అన్నారు కదా. నువ్వేం కంగారు పడకు. ఏం చేస్తున్నా డాక్టర్? గుడ్డులో అయిపోయింది గుండెని గుద్ది గుండ్రాయం చేస్తా. గుండ్రా ఏంటి డాక్టర్? గుద్ది గుట్టుకు మనిపించేలా ఉన్నారు. ఊపిరి రావట్లేదు ఇక్కడ. ఊపిరి ఆడట్లేదు. సినిమాలు చూసి చెడిపోయావా? చెడిపోయిన సినిమాలు చూసావా? ఇమ్రాన్ హాస్కి బాబులా ఉన్నావు. నోట్లో నోరు పెడతావేంట్రా? ఆక్సిజన్ ఇస్తున్నాను రా. ఆక్సిజన్ ముందెళ్ళి నోరు కడుక్కో. కంపుతో పేషెంట్లు చచ్చిపోయేలా ఉన్నారు. ఆయింట్మెంట్ తో పోయడానికి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకొచ్చావు. అరే ఎక్కడికి తీసుకెళ్లాలో వైద్యం చెప్పుతుంది. అర్థమైందా? నువ్వు పడుకో, నేను చెప్తాను. కాదు, తలనొప్పితో వచ్చి తలగురుగు పెట్టేలా ఉన్నావు. మెంటల్ డాక్టర్ నువ్వు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళకపోతే మా హాస్పిటల్ ఎలా మెయింటైన్ చేయాలరా? అబ్బో, నువ్వు ఇచ్చే బందరాపు కోసం రేష్మి లాంటి సిస్టర్ వచ్చి ఇక్కడ కట్లు కొడతాది మరి నీకు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉంటే పిలుస్తారా? నువ్వు మూస్తావా? ఏరా, నువ్వు ఇంతకు ముందు జబర్దస్త్ ఏమైనా యాక్ట్ చేసావా? లేదండి. ముందు డాక్టర్ ని పెట్టుకొని డాక్టర్ ఉన్నారని పంచులేంట్రా? సారీ సార్, మీ మెడలో స్టెథోస్కోప్ లేదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయా. అదే మెడలో స్టెథోస్కోప్ ఉంటేనే డాక్టర్, చేతిలో లాటి ఉంటేనే పోలీసు, నల్ల కోట్ వేసుకుంటేనే లాయర్ అనేది మీరు బాగా ఫిక్స్ అయిపోయారు. ముందు మైండ్ లోంచి సెట్ ప్రాపర్టీ తీసేయండి. అర్థమైందా? ప్రాబ్లం ఏంటో చెప్పు. మాకు పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మా ఆవిడ కడుపులో ఒక కాయ కూడా కాయలేదు సార్. అది కాయ కాయడానికి తాడి చెట్టా మామిడి చెట్టారా? అది ఎందుకు కాయలు కాస్తాయి దానికి? డాక్టర్ గారు సారీ సార్, ఏమనుకోండి. మా ఆవిడ్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఆవిడికి పిల్లలు పుట్టాలి. అరే దరిద్రుడా, మాట్లాడితే మీనింగ్ ఉంటాడా? డబుల్ మీనింగ్ ఉండకూడదురా? మీనింగ్ లోనే మాట్లాడాను కదా. వినే వాళ్ళకి డబుల్ మీనింగ్ లో కనెక్ట్ అవుతుంది దరిద్రుడా. కొడితే ముఖం పగిలిపోతుంది దరిద్రుడా. నీ పేరేంట్రా? నా పేరు సంతానం. నువ్వేం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్. నైట్ డ్యూటీ. అవునండి. నువ్వేం చేస్తుంటావు కళ్యాణి? హార్డ్వేర్. డే డ్యూటీ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇద్దరు వేరు వేరు. మీరు డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తే జీతం వస్తుంది కానీ కడుపు ఎలా వస్తుందిరా? ఏం కళ్యాణి? అవునండి. నువ్వు పిలుస్తున్నావేంట్రా? అంటే నేను పిలిస్తే పలుకుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాను. మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, ఒక సలహా ఇవ్వండి. ఇద్దరులో ఎవరో ఒకరు కలిసి డ్యూటీ మానే. 10 సంవత్సరాల నుంచి ఈ చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను? ఏం కళ్యాణి, ఇంత చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను కళ్యాణి? అవునండి డాక్టర్ గారు, ఈసారి వస్తే ఖాళీ కడుపుతో మాత్రం రానండి. ఎలాగైనా కడుపు తెచ్చుకునే వస్తానండి. ఎలాగైనా కాదు, నీ మొగుడుతో కడుపు తెచ్చుకోండిరా. బాగా దరిద్రుడు, దానికంటే దరిద్రులా ఉన్నావు. దరిద్రుడు ఎక్కడ తగిలారు నాకు? డాక్టర్ గారు, మీ ఆశీర్వచనాలు నాకు 10,000. 10,000 కాదు, 50,000 కౌంటర్ లో కట్టేసి వెళ్ళండి. ఏంటి ఇంత చిన్న సొల్యూషన్ కి 50,000? ఈ సొల్యూషన్ లేకపోతే ఇద్దరు జీవితం పొల్యూషన్ అయిపోయేది కదరా. అవునండి. ఇంత సిమ్ముతో ప్రపంచాన్ని చూస్తున్నాం. సిమ్ము గొప్పదా ప్రపంచం గొప్పదా? ప్రపంచం గొప్పది. అందుకే రా సంతానం కలగల.
సిమ్ గొప్పదిరా దరిద్రుడా. అవునా? అర్థమైందా? కరెక్ట్ సిమ్ పెట్టుకొని ఆ సిమ్ ని సరిగా వాడు, అలాగే. పిల్లలు పుడతారు. పద. కళ్యాణి ఆ, వెళ్తున్నావా? అవునండి. ఇంట్లో ఉన్న సిమ్ ని సరిగా వాడడం తెలియదు కానీ కళ్యాణి పక్క సిమ్ మీద కన్ను వేస్తాడు దరిద్రుడు. డాక్టర్ గారు, నాకు హార్ట్ అటాక్ డాక్టర్. ఎన్నోసారి? మూడోసారి. ఎలా వచ్చింది? ప్రపంచంలో మగవాడికి హార్ట్ అటాక్ ఎలా వస్తుందో మీకు తెలియదా సార్? అర్థమైంది, ఆ. పెళ్ళాం వల్లే వచ్చింది. దా, నీకు సర్జరీ చేసేస్తాను. టెన్షన్ పడకు, ఆపరేషన్ అయిపోతుంది. ఏమండి ఏమండి, ఆషాఢ మాసం ఆఫర్ పెట్టారు, షాపింగ్కి వెళ్దాం పద. ఇక్కడ నేను హార్ట్ ఆపరేషన్ చేస్తుంటే షాపింగ్ అంటావేంటి నువ్వు? పేషెంట్ హార్ట్ లో ఏముందో చూస్తారు కానీ పిల్లం హార్ట్ లో ఏముందో చూస్తారా? వాడు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడాడు. ఇప్పుడు మీకు పేషెంట్ మీద ప్రేమ ఉందో పిల్లం మీద ప్రేమ ఉందో నాకు తెలియాలి. పెళ్ళం మీద ప్రేమ ఉంది. అయితే షాపింగ్కి వెళ్తాం పద. మెట్టలెక్కిందని ఏం మాట్లాడుతున్నాను? అక్కడ పేషెంట్ హార్ట్ సర్జరీ చేస్తుంటే షాపింగ్ వెళ్తా అంటావు. వెళ్ళోటు, బయటికి వెళ్ళు. కంపౌండర్ చేస్తాలే, నువ్వు పద షాపింగ్కి వెళ్ళి. ఇదేమన్నా లారీ అనుకుంటున్నావే? డ్రైవర్ దిగాని క్లీనర్ నడపడానికి. హార్ట్ ఆపరేషన్ మైండ్ గొప్పింది మీకు. ఎలా మాట్లాడతారు అర్థం కాదు. ఇంత కూడా ఇప్పుడు షాపింగ్కి వస్తారా రారా మీరు? మీ ఆడవాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇది. డాక్టర్ గారు, నా హార్ట్ ని తీసి అలగొట్టారేంటి డాక్టర్? చూడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడి నుంచి మాట్లాడాలో తెలియదు వాళ్ళకి. ఇంత కూడా సెన్స్ లేదు. సారీ రా, పడుకో, నేను ఆపరేషన్ చేస్తాను. సారీ రా, సారీ. అంటే పేషెంట్ ను ప్రేమిస్తారు, పిల్లాన్ని మాత్రం ప్రేమించరు మీరు, అంతేగా? ఇక్కడ కుక్కలాగా అరవకే, అర్థమైందా? ఎవరన్నా ఆపరేషన్ థియేటర్ లో వచ్చి షాపింగ్ వెళ్దాం అని అడుగుతారే, ఏమైందే మీకు? ఇంత కూడా లేదు మీకు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే నా బతుకు కుక్కలు చింపిన విస్తరాకైంది. మీరు వస్తారా రారా షాపింగ్ కి? దండం పెడతాను, ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఆపరేషన్ చేయించుకొని వెళ్తూ వెళ్తూ 50 చీరలు కొనిపెట్టి వెళ్తాను మేడం. నువ్వెవనివిరా నాకు చీరలు కొని పెట్టడానికి? ఈ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదురా. ఈ ఆడవాళ్ళ వల్లే ఆర్థిక మాంద్యం మొత్తం దెబ్బతింటుంది, అర్థమైందా? ఇంతకు ముందు పిల్లలు ప్రేమతో అడిగేవాళ్ళరా. ఈ మధ్యలో పిల్లలు ఎలా తయారయ్యారంటే మొత్తం బలవంతంగా లాక్కోవడమే. వాళ్ళ ఇష్టం ఏం లేదు, మనది ఏం లేదు. పైన కోయాల్సింది కింద కోసం పేగలు తీస్తున్నారేంటి సార్? చూసారా, దాని మత్తులప్పుడు ఏం కోస్తున్నావు నాకే అర్థం అవట్లేదు. ఇది పట్టుకో. షాపింగ్ వస్తారా రారా మీరు? మంచిలాగా బిహేవ్ చేయి, మెంటల్ దానా, అర్థమైందా? దున్నపోతులాగా బిహేవ్ చేయకు. సార్ పేగులు బయట తీసేసి కడుపు కొట్లేస్తున్నారేంటి సార్? ఈ ఆడవాళ్ళు మనకు డిస్టర్బ్ చేశారనుకో, ఏది ఎక్కడో తెలియదు. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా మీరు? నా జీవితం పాడగాను, ఎక్కడ చేసుకున్నాను నిన్ను గాని. జిడ్డులా తగిలావు దరిద్రుడా. నీ దరిద్రుడా, నువ్వు మాట్లాడితే నేను జిడ్డులా కాదు, మీరే నాకు జిడ్డులా తగిలారు. అప్పుడే మా నాన్న చెప్పాడు, డాక్టర్ సంబంధం చేసుకోవద్దమ్మా, చేసుకుంటే పేషెంట్ కంటే హీనంగా ట్రీట్ చేస్తారని. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. నానా, నేను మోసపోయాను నానా, మోసపోయాను. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా? సార్ ఆమె అలా ఏడవద్దని చెప్పండి సార్, నేను చచ్చిపోతే ఏడ్చినట్టుకుంది సార్ ఆమె. ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నా, బయటికి వెళ్ళు. ఎలా రారో నేను చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? సార్ నా పేగులు సార్. ఏ ఉండరా నీ అబ్బా, చెప్తే అర్థం కాదు. ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాను, లైట్ ఏవే. షాపింగ్ వస్తారా రారా అంటే నేను ఏదో చేతగాన్ని అనుకుంటున్నావా నువ్వు? ఒసేయ్, నాకు వర్క్ లో బొచ్చేడు ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావో వీడికి ఏం ఎక్స్పీరియన్స్ లేదని. లైట్ లేకుండా కూడా నేను ఆపరేషన్ చేయగలను, అర్థమైందా? చూసావా, అది మనం చేసే ఎక్స్పీరియన్స్. సార్ నా పేగులు తీసి ఆయనకేసి కుట్లేస్తున్నారు సార్. నువ్వైనా చెప్పి చావచ్చుగా. ఒక్క నిమిషం, వీడికి కూడా ఒక ఆపరేషన్ చేసేస్తే ఈ పేగుల్లో నీ పేగులేవో చూసుకో ఒకసారి. సార్ ఈ పేగుల్లో నా పేగులు ఏవో చూసుకోవాలా? ఎలా చూసుకోవాలి సార్? నీకు నీ అమ్మ తెలుసా? తెలుసా సార్? మీ నాన్న తెలుసా? తెలుసు సార్. మీ తమ్ముడు తెలుసా? తెలుసు సార్. వీళ్ళందరూ తెలిసినప్పుడు పేగులు తెలియదురా, నీ పేగులు
షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ తో చంపి పడేస్తుందిరా ఇది. పదవే షాపింగ్కి వెళ్దాం. రే నేను వచ్చేలోపు నీ పేగులేవో దాని బాడీ పేగులేవో ఒకసారి చేతితో పట్టుకొని ఉండి వచ్చిన తర్వాత షాపింగ్ చేయండి. సార్ Shankar Dada MBBS. Shankar Dada MBBS. Shankar Dada MBBS. ఫుల్ గా ఎంజాయ్ చేసిన నాగ్ బాబు సార్ దగ్గర నుంచి ఫస్ట్ కనుక్కుందాం కామెంట్స్. నాగ్ బాబు సార్, చంద్ర స్టార్టింగ్ ఏంటి ఏదో మామూలుగా డాక్టర్స్ కిట్ చేస్తున్నావు అనుకున్నాను. ఒకప్పుడు ఇప్పుడు నువ్వే చేసినట్టు అవును సార్, పేగులు తివారే షర్ట్. కానీ దానికన్నా బాగుంది. అందుకే ఇక్కడ భార్య కాన్సెప్ట్ తీసుకొచ్చేటప్పటికి అసలు హిలేరియస్. ఆషాఢం మాసం ఆడికి షాపింగ్. చిరాకు వచ్చి ఆడికి ఎక్స్ట్రాడినరీ స్కిట్. వెరీ వెరీ గుడ్. Thank you. వన్ ఆఫ్ యువర్ బెస్ట్ స్కిట్స్. Wow. వెరీ గుడ్. రోజా గారు, ఆషాఢ మాసం సేల్ అంట, షాపింగ్ కి అంటే వెళ్దాం. ఆడవాళ్ళకి ఆ షాపింగ్ పిచ్చి ఎంత ఉంటుందనేది Peaks లో చాలా చూపించారు. పీక్స్ లో చూపించాడు. ఆపరేషన్ థియేటర్ కి వచ్చేసి ఏమండి షాపింగ్ వెళ్తారండి, మీరు ఏం చేస్తున్నారు అనవసరం, వాళ్ళ ప్రాణమైన అనవసరం, ఆవిడకి షాపింగ్ సో ఆడవాళ్ళ చీరల పిచ్చి పీక్స్ లో చూపించావు. సూపర్. థ్యాంక్ యూ మేడం.